మోసం. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాచరికాన్ని, పెత్తనాన్ని ఇక్కడ తెలంగాణ సమాజం సహించదని చెప్పారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో ఈయనైతే క్షమించాలి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఈయనైతే ప్రసంగించారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కళ సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకులకు సోనియా గాంధీకి ధన్యవాదాలు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని కాళోజీ అన్నారు. కాళోజీ స్ఫూర్తితో అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర హితం కోసం పనిచేస్తున్నాం. మాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే రాష్ట్ర ప్రభుత్వం. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యాం. తెలంగాణ విజన్ 2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నాం. ఇక రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. న్యాయపరమైన సమస్యలు లేకుండా అత్యంత పారదర్శకంగా 67,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగు, పీసీబీ, అటవీ శాఖ, టౌన్ ప్లానింగు, విద్యాశాఖలో ఉద్యోగాలకు మరిన్ని నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 1362 ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాం. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం. జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాం. పేదలకు సొంతింటి కళ సాకారం అనేది మాటల్లో చెప్పలేనిది. పేదలకు అద్దె ఇళ్ల బాధల నుంచి విముక్తి కలిగించాలని నిర్ణయించాం. 13 నెలల కాలంలో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాం. 22,000 కోట్లతో పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. ఈసారి క్యూర్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం. పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో ఈ విధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కీలక ప్రకటనలు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.